హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో శోభన్ బాబు గారు అందగాడు. మరి ఇప్పుడు ఎవరో తెలుసా? తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు అందగాడు ఎవరు అంటే అందరూ చెప్పే పేరు దివంగత శోభన్ బాబు గారు. లేడీస్కే కాదు, జెంట్స్కి కూడా అసూయ పుట్టించే అందం ఆయన సొంతం. అటువంటి అందగాడు దూరమైన తరువాత ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అంత అందగాడు ఎవరు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మధ్య ఒక డిస్కషన్ అయితే జరుగుతోంది. తరాలు మారుతున్నప్పటికీ శోభన్ బాబు గారి లాంటి అందగాడు ఉన్నారా లేరా అని, ఒకవేళ ఉంటే ఎవరు అని చర్చించుకుంటున్నారు. తెరపై శోభన్ బాబు గారు కనపడితే కన్నార్పకుండా జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరూ అలా చూసేవారట అప్పట్లో. ఆయన తర్వాత మన్మధుడిగా కింగ్ నాగార్జున గారు పేరు తెచ్చుకున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలవడమే కాదు, అందరినీ తన అందంతో ఆకట్టుకున్నారు కూడా. శోభన్ బాబు, నాగార్జున తర్వాత ప్రస్తుత తరంలో తెలుగు ఇండస్ట్రీ మొత్తం మీద అందగాడు ఎవరు అనేదానికి అందరూ తమ ఓట్ని మహేష్ బాబు గారికే వేస్తున్నారు. నెట్టింట ముక్త కంఠంతో మహేష్ బాబే అందగాడు అని చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. వాస్తవానికి ఏ మనిషికైనా వయసు పెరుగుతుంటే అందం తగ్గుతుంటుంది. కానీ మహేష్ బాబుకు మాత్రం వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతుంది. అందం విషయంలో ప్రిన్స్ మహేష్ బాబు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఫుడ్ కూడా ఏది పడితే అది తినరట, ఆచితూచి జాగ్రత్తగా తింటారట. అందుకోసం తనకు ఇష్టమైనవి కూడా ఆయన వదులుకుంటారట. ఉప్పు, పంచదారకు ఆయన ఎంతో దూరం. ఇటీవలే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక యాడ్లో మహేష్ బాబు గారు నటించారు. అది చూసిన సినీ ప్రేక్షకులందరూ ఆ యాడ్లో ప్రిన్స్ అందాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత గ్లామర్ మహేష్ బాబుకు ఎలా సాధ్యమైంది అని అనుకున్నారు. ఏదేమైనప్పటికీ పరిశ్రమ మొత్తం మీద ఏకైక అందగాడిగా ప్రిన్స్ నిలిచారు.